హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై జాబ్స్ ఇన్ఫో. బట్ నేనైతే ఈరోజు ఏ జాబ్ ఇన్ఫర్మేషనో తీసుకురాలేదండి. డైలీ అయితే నేను రీసెంట్గా పెట్టిన జాబ్స్ గురించి డిస్కస్ చేస్తాను, ఎలా అప్లై చేయాలి, ఏం స్కిల్స్ ఉండాలి అని చెప్పి. బట్ ఈరోజు నేనేం చెప్తున్నా అంటే రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నౌయడేస్ కంపెనీస్ అన్నిటికి కూడా మనం ఆన్లైన్ త్రూనే అప్లై చేస్తున్నాం. సో 1000 మెంబర్స్ అప్లై చేస్తే ఓన్లీ 10 మెంబర్స్వే షార్ట్ లిస్ట్ అవుతున్నాయి. మరి మన రెజ్యూమ్ కూడా షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అయిపోండి. మరి ఇంకెంతకండి లేట్, ఎవరైతే మన ఛానల్ని న్యూగా విజిట్ చేశారో వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేటు, మనమైతే మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నవ్యడేస్ మనం జాబ్స్కి అప్లై చేసేదంతా కూడా ఆన్లైన్లోనే. సో థౌజండ్స్ బల్క్స్ ఆఫ్ రెజ్యూమ్స్ వెళ్ళినప్పుడు మనం కూర్చొని వాళ్ళ కంపెనీస్ అందరినీ చెక్ చేసి రెజ్యూమ్స్ అన్నీ చెక్ చేసి ఇదంతా చాలా టైం టేకెన్ ప్రాసెస్. సో అందుకే కంపెనీస్ ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నాయంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. ఆ సాఫ్ట్వేర్ త్రూయే మన రెజ్యూమ్స్ని ట్రాక్ చేసి రెజ్యూమ్స్ని షార్ట్ లిస్ట్ చేస్తున్నాయి. మరి మన రెజ్యూమ్ కూడా షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే మనం కూడా కొన్ని ట్రిక్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఏంటి అంటే యూజ్ ఏ సింపుల్ ఫార్మేట్, అవాయిడ్ ఫ్యాన్సీ ఫార్మేటింగ్. మనం చాలామంది ఏం చేస్తామంటే మన రెజ్యూమ్ అట్రాక్టివ్గా కనిపించాలి, మోడ్రన్గా ఉండాలి అని చెప్పి లైక్ సింపుల్ లేఅవుట్లు అవి పెట్టకుండా ఎక్కువ టేబుల్స్ పెట్టేయడం, ఇమేజెస్ పెట్టడం అవన్నీ చేస్తూ ఉంటాము. దాంతో ఏమవుతుంది అంటే ఈ సాఫ్ట్వేర్ పెట్టినప్పుడు అది మన రెజ్యూమ్ని తీసుకోదు, వెంటనే రిజెక్ట్ అయిపోతుంది. సో ఇలాంటి మిస్టేక్స్ని చేయొద్దు. యూజ్ స్టాండర్డ్ ఫార్మాట్స్. చాలామంది ఏంటి ఫాంట్స్ స్టైల్స్ బాగున్నాయి కదా అని డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు. ఒకటొకటి పెట్టి అలా చేసినా సరే మన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వదు. సో మనం చేయాల్సింది ఏంటి అంటే మనకి కొన్ని రెగ్యులర్ ఫాంట్స్ అనేవి ఉంటాయి. టైమ్స్ న్యూ రోమన్, క్యాలిబ్రీ అండ్ ఏరియల్. లైక్ ఎక్కువ మంది అయితే టైమ్స్ న్యూ రోమన్నే మనం యూజ్ చేస్తూ ఉంటాం ఏ డాక్యుమెంట్స్ ప్రిపరేషన్కైనా దేనికైనా. సో మీరైతే టైమ్స్ న్యూ రోమన్ అనే ఫాంట్ని యూజ్ చేసి రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఇంక్లూడ్ యువర్ ఫుల్ నేమ్. మన ఫుల్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. చాలామంది ఏంటి అంటే సర్నేమ్ వదిలేస్తారు, ఓన్లీ ఇనీషియల్ పెడుతూ ఉంటారు. సో సేమ్ ఇనీషియల్ సేమ్ నేమ్స్ చాలామందికి ఉంటాయి. సో దాని త్రూ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడు కూడా మనం సర్నేమ్ అనేది ఫుల్గా మెన్షన్ చేయాలి మన నేమ్తో పాటు. అలానే ఫోన్ నెంబర్ ఏంటి, మనం టైప్ చేసినప్పుడు కొన్ని టైపింగ్ మిస్టేక్స్, నేనైతే చాలా రెజ్యూమ్స్ని ఇలా అబ్జర్వ్ చేశాను. 9 నెంబర్స్ వేసి వదిలేస్తారు, లాస్ట్ నెంబర్ వేయరు. సో వాళ్ళకి కాల్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయాలన్నా కూడా లాస్ట్ నెంబర్ లేక ఆగిపోవాల్సి వస్తుంది. కొంతమంది ఈమెయిల్ అడ్రస్ మెన్షన్ చేయరు, అటు ఫోన్ నెంబర్ ఇవ్వక ఇటు ఈమెయిల్ ఇవ్వక మనల్ని ఎట్లా కాంటాక్ట్ అవుతారు వాళ్ళు. సో ఇలాంటివన్నీ కూడా చాలా క్లియర్గా మనం మెన్షన్ చేయాలి. అండ్ లొకేషన్ కూడా మెన్షన్ చేయండి. అంత ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా రెజ్యూమ్ టాప్లోనే మనం మెన్షన్ చేయాలి. ఓకే, డిఫరెంట్ ఫార్మాట్స్ యూజ్ చేసుకోవచ్చు మనం, బట్ రెజ్యూమ్ టాప్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కీ స్కిల్స్. ఇప్పుడు అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఎప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ని బేస్ చేసుకునే ఉంటుంది. మనకి ప్రతి జాబ్కి కొన్ని కీ స్కిల్స్ అనేవి ఆల్రెడీ జాబ్ డిస్క్రిప్షన్ జేడీలో మెన్షన్ చేస్తారు. అవి ఏ స్కిల్స్ అయితే మన రెజ్యూమ్ ఆ జేడీ కూడా మ్యాచ్ అవుతుందో అప్పుడే ఈ ట్రాకింగ్ సిస్టమ్ అనేది మన అప్లికేషన్ని షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ డెవలప్మెంట్ సైడ్ మనం వెళ్ళాలి అంటే ఆ జేడీలో మెయిన్గా ఏముంటాయి, సేల్స్ అని, మార్కెటింగ్ స్కిల్స్ అని, కన్విన్సింగ్ పవర్ అని, ఇలాంటి కీ స్కిల్స్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో అలాంటి ఏ జాబ్కి అయితే మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఆ జాబ్ డిస్క్రిప్షన్ని మనం ముందే చూసి దానికి తగినట్టుగా మన కీ స్కిల్స్ అనేవి ఎడిట్ చేసుకుంటూ ఉండాలి రెజ్యూమ్లో. సో ప్రతి జేడీ మనం చూస్ చేసుకున్న ప్రతిసారి జాబ్ ఆ జేడీని బేస్ చేసుకుని మనం కీ స్కిల్స్ అనేవి ఎడిట్ చేస్తూ రెజ్యూమ్స్ జాబ్స్కి అప్లై చేస్తూ ఉండాలి. ఇలా అయితే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఎడ్యుకేషన్. లిస్ట్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంక్లూడింగ్ ద నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. చాలామంది డిగ్రీ, బీటెక్ ఇట్లా పెట్టేస్తారు, ఇన్స్టిట్యూషన్ నేమ్స్ పెట్టరు. ఎప్పుడైతే మనం ఇన్స్టిట్యూషన్ నేమ్స్ పెట్టామో లైక్ కొంతమంది ఏంటి అంటే రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో చదివిన వాళ్ళు అలా ఉంటారు. సో వాళ్ళవి కూడా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్స్టిట్యూషన్స్ నేమ్స్ మెన్షన్ చేయడం, డేట్స్,
లైక్ ఎప్పుడు మనం పాస్ అవుట్ అయ్యాము ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వర్క్ ఎక్స్పీరియన్స్ మెయిన్ అండి. కొన్ని జాబ్స్కి అయితే ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేస్తారు, ఫ్రెషర్స్కి అయితే నో నీడ్. బట్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే డెఫినెట్గా జాబ్ టైటిల్ ఏంటి, మీరు ఏం జాబ్ చేశారు, కంపెనీ నేమ్ అండ్ లొకేషన్, మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారు, ఎక్కడ లొకేషన్, ఎక్కడ ప్లేస్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మీరు మెన్షన్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ డేట్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఎప్పటి వరకు మీరు అక్కడ చేశారు, లైక్ అదంతా కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. రెస్పాన్సిబిలిటీస్ అండ్ అచీవ్మెంట్స్, మీరు అక్కడ చేసిన వర్క్స్ ఏంటి, అచీవ్మెంట్ ఏంటి, ఇదంతా కూడా మీరు క్లియర్గా రెజ్యూమ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ అడిషనల్ సెక్షన్స్కి వచ్చేసరికి సర్టిఫికేషన్స్. ఇప్పుడు మనం చాలామంది మన స్టడీ అయిపోయినా కూడా చాలా కోర్సెస్ అనేవి చేస్తూ ఉంటాం ఆన్లైన్ త్రూ, అప్పుడు మనకి సర్టిఫికేట్స్ కూడా వస్తాయి. సో అలాంటి సర్టిఫికేట్స్ని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ లాంగ్వేజెస్ అనేది మ్యాండేటరీ. సో మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో అన్ని లాంగ్వేజెస్ని ఇక్కడ లిస్ట్ చేయాలి. వాలంటీర్ వర్క్, మనం ఏదన్నా ప్రీవియస్గా లైక్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కొంతమంది ఇంటర్న్షిప్ అని అలాంటివి చేస్తూ ఉంటారు. దీనికి రిలేటెడ్గా మీరు అలాంటివి ఏమైనా చేసుంటే అది కూడా మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ యూజ్ కీవర్డ్స్, ముందు చెప్పా కదండి, కేర్ఫుల్లీ రీడ్ ద జాబ్ డిస్క్రిప్షన్. మనం ఏ జాబ్కి అప్లై చేయాలన్నా ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ని మనం కేర్ఫుల్గా రీడ్ చేసి ఆ తర్వాత ఆ కీవర్డ్స్ని యూజ్ చేసి మన స్కిల్స్లో, మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్లో మనం రెజ్యూమ్లో పెడితే డెఫినెట్గా మన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. సో షార్ట్ లిస్ట్ అవుతుంది, అప్పుడు మనకి కాల్ వస్తుంది. నెక్స్ట్ మనం జాబ్కి అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మరి ఇంకెంతకండి లేట్, నేను చెప్పిన ఈ టిప్స్ ఈ ట్రిక్స్ని ఫాలో అయ్యి మీ రెజ్యూమ్ని కూడా ప్రిపేర్ చేసి ఇప్పటి నుంచి జాబ్స్కి అప్లై చేయండి. జాబ్ డిస్క్రిప్షన్ బట్టి మీ రెజ్యూమ్ని ఎడిట్ చేసుకుంటూ జాబ్కి అప్లై చేస్తూ ఉంటే డెఫినెట్గా మీ రెజ్యూమ్ కూడా షార్ట్ లిస్ట్ అవుతుంది. సో మరి ఇంకెందుకు లేట్, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.